హాయ్ అండి. జై ముద్రాస్. నేను ఈ ముదిరాజు ముద్దు బిడ్డను, రమాదేవి. మీకు తెలుసు, కొల్లాపూర్లో ముదిరాజు సంఘస్థల విషయంలో కరోనా స్టార్టింగ్ ఇప్పుడు నుంచి కూడా పోరాటం అనేది చేసినటువంటి మహిళను, స్టార్టింగ్లో కరోనాలో ముద్రా సంఘంలో ఏర్పడినప్పుడు ఒకే ఒక్క మహిళ నేనే. ఎప్పుడైనా సరే ఆ కరోనా టైంలో కూడా పోలీస్ స్టేషన్ల వెంట, గ్రామ పంచాయతీలకు, ఎంఆర్ఓ ఆఫీసులకు, మరి ఇలా ఆర్డీఓ ఆఫీస్కు ఇలా తిరిగి మా సంఘ పోరాటం కోసం పోరాడాను. నా వాయిస్ను అన్ని స్టేట్లకు కూడా వెళ్ళి నా వాయిస్ను విని స్టేట్లో కూడా నన్ను లీడర్గా తీసుకోవడం అనేది జరిగింది. ఆ స్టేట్లో కూడా నా వాయిస్ ద్వారా అందరి మన్ననలు పొందడం అనేది జరిగింది. ఇలా నా కొల్లాపూర్లో స్థల పోరాటంలో మేము రాజాగారు అయినటువంటి ఆదిత్య లక్ష్మణరావు గారితో మేము పోరాటం అనేది చేయడం జరిగింది. ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడే మరి 1991లో 25,000కు ఆనాడు 500 గజాలు స్థలాన్ని మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం రాజుగారి దగ్గర కొని. కానీ ఇప్పుడు మీది కాదు అంటున్నాడు, బ్లాకులు అని అంటున్నాడు. మా మీద మేము టీచర్లుగా ఉన్నాం కాబట్టి నా మీద, కుమారు మీద కూడా ఆర్డీఓ ఆఫీస్కు కంప్లైంట్ ఇస్తే మా మీద ఎంఈఓ గారు ఎంక్వైరీ చేసి మా స్థలం దగ్గరకు వచ్చి కొలతలు చూసి అన్నీ చూసి కరెక్ట్ ఉండవని చెప్పడం జరిగింది. చాలా పోరాటం చేసినామండి మేము. అక్కడ అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. విద్యార్థులకు కూడా మేము సమ్మర్లో కానివ్వండి, తర్వాత 10th క్లాస్ పిల్లలకు, మా గర్ల్స్ హై స్కూల్ పిల్లలకు 10th క్లాస్ స్టడీ సెంటర్ లాగా కూడా పెట్టి, మ్యాథ్స్ టీచర్ను ప్రత్యేకంగా పెట్టి అది ట్యూషన్ లాగా చెప్పించడం జరిగింది. అందరి పిల్లలకు కూడా స్టడీస్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగినది. ఎన్నో ప్రోగ్రామ్స్, ముగ్గుల పోటీలు కానివ్వండి, వివిధ కార్యక్రమాలు అన్నీ కూడా జరిగేది. అంత మంచిగా జరుగుతున్నటువంటి ఆ స్థలాన్ని కొంతమంది దుష్ట శక్తుల కారణంగా మేము పోరాటం చేస్తున్నాము. ఇప్పటికి కూడా హైకోర్టులో కూడా కేసు ఉంది, నార్కర్నూలులో కేసులు ఉన్నవి. తర్వాత ఇక్కడనేమో 1921లో మా మీద 5 మంది మీద కేసు వేసిండ్రు. దట్టు లేడీస్ మన కూడా చూడకుండా, ఎంప్లాయీస్ మన కూడా చూడకుండా, రేపు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయే ముందర ఎంఆర్ఓ గారు మా మీద కేసు వేసిండ్రు. ఎంప్లాయీస్ అయి ఉండి ఒక ఎంప్లాయీల మీద, అది కూడా ఆడవాళ్ళ మీద. ఎంత ఇదైతే ఆడవాళ్ళ మీద కేసేస్తారండి. మొదటి ఇది ఆ కేసుల్లో సెకండ్ పర్సన్ నేను, ఫస్ట్ పర్సన్ కుమారు, తర్వాత ఇంకా నీరజ, ప్రేమ్జిత్, పాండురంగయ్య గారు అని 5 మందిని. దాంట్లో 3 ఎంప్లాయీస్ని. నేను టీచర్గానే ఉన్న, కుమారు పీడీ, ఇప్పుడు నీరజని అంగన్వాడీ టీచరు, మిగతా వాళ్ళు ఒక ఆయన రిటైర్డ్ పోలీసు. అట్లా 5 మంది మీద వేస్తే ప్రతి నెల జాబ్ చేస్తూ కూడా సెలవు పెట్టి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ఎప్పటికైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎదుటి వాళ్ళకి అన్యాయం చేస్తే మాత్రము ఎవరు కూడా బాగుపడరండి. ఇదైతే కరెక్ట్ నేను చెప్తున్నాను. ఎదుటి వాళ్ళకి అన్యాయం చేస్తే ఎవరు బాగుపడరు. వాళ్ళకు ఆ దేవుడు అనేవాడే వాళ్ళని శిక్షిస్తాడు. కులపరంగా నేను ముదిరాజు కులంలో పుట్టినందుకు నా కులానికి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ కొల్లాపూర్ ముదిరాజు సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నా పేరును మొత్తం కూడా స్టేట్లో కూడా మొత్తము ఎవరి రమాదేవి ఇంత బాగా మాట్లాడుతుంది, ఇంత చక్కగా మాట్లాడుతుందని కూడా నన్ను ఐడెంటిఫై చేసి స్టేట్లో మంచిగా రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూడా మేము ఆడవాళ్ళము, కొల్లాపూర్లో ఉన్న ఆడవాళ్ళం కూడా మేము పోరాడుతున్నాము అని అంటే అది మా కులంలో పుట్టినందుకు ఆ రుణం తీర్చుకుందామని. అలాగే ముదిరాజులందరూ కూడా ఎన్నో మన ఎక్కువగా చూసుకుంటే మన స్టేట్లో ముదిరాజు కులమే ఎక్కువ ఉంది. మరి ఎక్కువ సంఖ్య ఉండి కూడా ఐక్యత లేక వివిధ
సంఘాలుగా ఏర్పడి సంఘానికి ఒక నాయకుడిలాగా ఉండి యూనిటీ అనేది లేకుండా మనం అందరం కూడా మన హక్కులను కోల్పోతున్నాము. ముఖ్యంగా బీసీ డి నుండి ఏకు రావాల్సిన మనము యాక్చువల్గా మనము ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళము. ఎందుకంటే పండ్లు కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళ జాతికి మనం చెందిన వాళ్ళము. అలాంటిది ఇప్పుడు డీగా ఉండి ఎంతోమంది ఉద్యోగాలు లేక పిల్లలు యువత ఉద్యోగాలు రాక ఈ గ్రూపుల వల్ల చాలా లైఫ్ను నష్టపోతున్నారు. ఆల్రెడీ మనం నష్టపోయాము. ఇప్పుడు మన పిల్లలు కూడా నష్టపోవడం ఏమంత మంచిది కాదు కదా. వాళ్ళ కోసమన్నా, మన కోసం కాకుండా వాళ్ళ కోసమన్నా పోరాడి మన కులానికి తగిన న్యాయం చేసే వరకు పోరాటం అనేది చేద్దాము. అది రాష్ట్రంలో కూడా అందరు కలిసి ఐకమత్యంగా ఉండి పోరాటం చేస్తే ఎక్కడికి ఏమీ పోదు. ఎందుకంటే అన్ని కులాల కంటే కూడా ఎక్కువ జనాభా ఉన్న కులము ముదిరాజు కులము. అందుకే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, సోదరులారా, నా ముదిరాజు సోదరులారా, సోదరిమణులారా, మీరు అందరు కూడా ఐక్యం కండి. ఏ పోటీకైనా కూడా ముందుకుండండి. ఐక్యంగా సాధిస్తే ఏదైనా సాధించగలుగుతాం అనేటువంటి నమ్మకం మనలో ఉండాలి. పోరాడితే పోయేది ఏమీ లేదు కదా. గెలుపో ఓటమో తర్వాత చూసుకుందాము. పోరాటం అనేది అయితే కంపల్సరీగా ఉండాలన్నట్టు. దయచేసి కొల్లాపూర్లో న్యాయం కోసం మాత్రము మీరందరూ కూడా సహకరించండి. స్టేట్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సహకరిస్తే మీకే పేరు వస్తుంది. మేము పోరాడుతున్నాం. మేము అసలు మా పోరాటం అనేది ఇంతవరకు 5 ఏళ్ళ నుంచి కూడా ఆగడం లేదు అన్నట్టు. అలాగే పెద్దవాళ్ళు కూడా కొంచెం కొల్లాపూర్ వైపు దృష్టి సారించి మా కొల్లాపూర్కు సహకరిస్తే మీకు కూడా ఒక ఐడెంటిటీ అనేది ఇంకా ఉంటుంది. సాధించామని గర్వంగా చెప్పడానికి ఉంటుంది కొల్లాపూర్ విషయంలో. ఏదేమైనా న్యాయం ఉంటే ఆ భగవంతుడు కూడా అటువైపు నడుస్తాడు. మా వైపే న్యాయం ఉంది. త్వరలోనే మనమంతా విజయకేతనము కొల్లాపూర్లో ఎగరవేసి గర్వంగా రాష్ట్రం వైపు తలెత్తి చూద్దాం. ముదిరాజుల సత్తా ఏంటో అందరికి తెలియజేద్దాము. ఓకే, థ్యాంక్ యూ. నా భర్త కూడా ఈ ముదిరాజు సంఘానికి 10 ఏళ్ళు అధ్యక్షునిగా ఉండి పనిచేయడం అనేది జరిగింది. నాకు అప్పుడైతే తెలియకుంటుండే, తను చేస్తుండే, కానీ నేను ఇన్వాల్వ్ కాకుంటుంటే తర్వాత నేను ఇన్వాల్వ్ అయినాక నేను ముందుకు వెళ్ళడం అనేది ఆగడం అనేది జరగలేదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా పంతులమ్మ అంటే ఏంటి అనేది సత్తా చూపిన దాన్ని నేను. నా స్పీచ్లకే విని చాలామంది పెద్ద వాళ్ళు అసలు నన్ను వాళ్ళ కూతురులాగానే భావించేవాళ్ళు. చాలా చక్కగా మాట్లాడుతున్నామమ్మని. జంకు బొంకు ఏది లేదు, ముందుకే సాగిపోవడం అనేది ఈ రమాదేవికి తెలిసినటువంటి విద్య. కింద పడుతూ ఉన్న పైకి లేస్తూ పరిగెత్తేటువంటి తత్వం ఉన్న పంతులమ్మ ఈ పంతులమ్మ. ఓకే, సహకరించండి, ఈ పంతులమ్మకు సహకరించండి, కొల్లాపూరు ముదిరాజులకు సహకరించండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లు మీ సోదరి రమాదేవి గారు. ఓకే, బాయ్. నా ముదిరాజ్ జాతికి జై ముదిరాజ్.